ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, అతడు పరిసయ్యులలోను సద్దూకాయులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి అనేకులు పరిసయ్యులు సద్దూకాయులు రావడం చూస్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడని వారితో మాట్లాడుతున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు కూడా మరి వేరే తెగలుగా ఉండి ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నప్పటికీ బహుదూరం ప్రయాణం చేసి, వారు ఉన్న ప్రాంతం నుంచి బహుదూరం ప్రయాణం చేసి మరి వెతుక్కుంటూ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి వస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఒక సందేహం కలిగింది. వీరు నిజంగానే మరి వారి యొక్క సంప్రదాయాలు పరిచయలో చూస్తే మరి దానాలు, ధర్మాలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఇంతవరకే దేవుని పరిచర్య, దేవుడు అని అనుకుంటున్న వాళ్ళు. సద్దుకాయలు వారు మాత్రమే నీతిమంతులు అనుకుంటున్నటువంటి బౌండరీస్ ఆ చెరలో ఉండిపోయారు వాళ్ళు. ఇటువంటి వారు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొందాలనే వస్తున్నారా? మరి యోహాను బోధలను అంగీకరించి మెస్సయ్యను అంగీకరిస్తున్నారా అని యోహానికి పెద్ద సందేహంగా ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఈ ఇరువురు తెగలు కూడా యోహాన్ని భయంకరంగా వ్యతిరేకించారు. యేసు ప్రభు కూడా సర్ప సంతానమా అని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. మీ హృదయాలు జాగ్రత్తగా చూసుకోనండి. మీ నోటి మాటలు మీ హృదయంలో ఏమున్నాయో వాటిని బట్టి మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క తీర్పులో నిలబడాలి. మీ హృదయంలో సరి చేసుకోనండి అని యేసు ప్రభు కూడా హెచ్చరించినట్లు కనపడుతుంది. వీరు ఉగ్రతను తప్పించుకొని మరి బాప్తిసం పొందటానికే వస్తున్నారా అని యోహాను వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏదైనా వనంలో వారిని మోసం చేసి, మానవుడిని మోసం చేసినటువంటి సర్పంతో వీరిని పోల్చి అంత కఠినంగా యోహాను మాట్లాడుతున్నాడు. అంత కఠినంగా వారి యొక్క మతం అనేటువంటి చెరలో ఉండిపోయారు, అటువంటి బంధంలో ఉండిపోయారు. మరి బయటికి రండి అని యోహాను వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నట్లు కనపడుతుంది. మనం కూడా ఈ వాక్యాన్ని మనకు దేవుని ఎదుట మనల్ని సరిచేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దేవుని ఎదుట మన మార్గం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది అన్నది సరిచేసుకొని ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మమ్మల్ని సరిచేసి నీ యొక్క పాత్రలాగా, నీకు ఇష్టమైన పాత్రలాగా మలుచుకోవాలని నువ్వెంత ఆశపడుతున్నావు ప్రభా. దాని నిమిత్తమే మమ్మల్ని హెచ్చరించాలని కూడా తనని ఉద్దేశిస్తున్నావు. మరి మాలో ఏ బంధకములు ఉండి నీ ఎదుట మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామో అది సరిచేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని సరిచేయండి. మరి నీ ఎదుట నిలబడి మరి తీర్పు దినమున ప్రభా మరి మేము మమ్మల్ని సరిచేసుకున్న వారంగా నీ ఎదుట నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండే వారి జాబితాలో మమ్మల్ని ఉంచుమని, నీ బిడ్డలుగా మమ్మల్ని హెచ్చించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.